జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆశా కార్యకర్తలు, ఎన్ఎంలు, సూపర్వైజర్లు, ఇతర సిబ్బందితో కలిసి జిల్లా జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారిని డాక్టర్ అర్చన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆశా కార్యకర్తలు, ఎన్ఎంలకు డెంగ్యూ నివారణ ప్రజలకు ఎలా అవగాహన కల్పించారో వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అర్చన జిల్లా జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారిని మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి నివారణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏమో సత్యనారాయణ, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీధర్, మెడికల్ ఆఫీసర్ స్రవంతి, ఆశా కార్యకర్తలు, ఎన్ఎంలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి, దోమల వ్యాధిని అరికట్టండి. దోమల వ్యాప్తిని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి, దోమల వ్యాప్తిని అరికట్టండి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి. ప్రజారోగ్యానికి దోమలు ప్రధాన శత్రువులు. ప్రజారోగ్యానికి దోమలు, ప్రజారోగ్యానికి దోమలు, ప్రజారోగ్యానికి దోమలు. ప్రతి మంగళ శుక్రవారాలు, ప్రతి మంగళ శుక్రవారాలు చిన్న దోమ, చిన్న దోమ, చిన్న దోమ. దోమతెరలు వాడండి, చిన్న దోమ పెను ప్రమాదం, చిన్న దోమ పెను ప్రమాదం, చిన్న దోమ పెను ప్రమాదం, చిన్న దోమ పెను ప్రమాదం. దోమతెరలు వాడండి. ప్రతి మంగళ శుక్రవారం ప్రతి మంగళ శుక్రవారం ప్రతి మంగళ శుక్రవారం కమిషనర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి, తర్వాత మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, తర్వాత మన డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారి ఆదేశానుసార ప్రకారంగా ఇవాళ నేషనల్ డెంగ్యూ డే జరపబడుతుంది 16th మే. సో దీని ఆధారంగా ఏంటంటే మనం ర్యాలీ తీయబడుతుంది. దీంట్లో మన ఆశాస్, ఏఎన్ఎంస్, తర్వాత లైన్ డిపార్ట్మెంట్స్, తర్వాత మా సూపర్వైజర్స్, ఎంపీహెచ్ఎస్, ప్రోగ్రామర్స్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. దీనిలో ఏంటంటే కొత్త టీం ఏంటంటే యునైట్, యాక్ట్ అండ్ ఎలిమినేట్. సో ఈ ప్రోవాబ్ ఏంటంటే అందరూ కలిసికట్టుగా యాక్షన్ చేస్తే ఇది తప్పకుండా మనం డెంగ్యూని ఎలిమినేట్ చేయొచ్చు. ఇదేంటంటే డెడ్లీ డిసీజ్. ఇప్పుడు వరల్డ్లో 200 బిలియన్ డిసీజెస్, డెత్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని చాలా మేజర్గా డెంగ్యూ అనేది మేజర్ డెడ్లీ అనేసి తీసుకొని మనం దాన్ని ప్రివెన్షన్, తర్వాత ట్రీట్మెంట్ ఇవన్నీ కూడాను ఈ ర్యాలీ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం సొసైటీకి. సో దీనిలో భాగంగా మేము ఇవాళ 16th మే ర్యాలీ తీయడం జరుగుతుంది.